యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం ఈ యొక్క మధ్యాహ్న కాలం ధ్యానం చేద్దాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. చాలు, నా వైపు చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. ఇక్కడికి ప్రారంభ వచనాల్లో ఒక ఆశ్చర్యకరమైన మాటను మనం చదువుతాం. ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం మనకి చాలా సుపరిచితమైంది, తెలుసు కదా. అక్కడ ఎవరు బాగుపడ్డారంట ఆ అధ్యాయంలో? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి, ఒక భయంకరమైన వ్యాధి చేత బాధపడుచు ఉన్న వ్యక్తి బాగుపడిన సందర్భం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ అధ్యాయంలోనికి మనం ప్రవేశించేటప్పుడు, అంటే ఈ అధ్యాయంలోనికి మనం వెళ్ళేటప్పుడు మనకేం కనపడుతుంది? ఏమండి? యూదుల పండుగ, తర్వాత గొర్రెల ద్వారము. ఏం కనపడుతుంది? యూదుల పండుగ, రెండవది గొర్రెల ద్వారం. మీరు అందరు ఇక్కడ ఉన్నారా? రెండవది ఏంటిది? గొర్రెల ద్వారం. మనం ఎక్కడికైనా ఒక ఇంట్లోకి ప్రవేశించాలన్నా దేనిలో గుండా ప్రవేశిస్తాం? ద్వారం గుండానే ప్రవేశిస్తాం. ద్వారం లేకపోతే ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. ఎవరైనా ఒక ఇల్లు కట్టడానికి ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఏమి నిలబెడతారు? ద్వారము, ద్వారబంధాలు ఏం చేస్తారు? నిలబెడతారు. ఇంటికి ద్వారాలు ఏర్పాటు చేసుకుంటారు. ఒక ఊరిలోకి వెళ్ళాలన్నా, ఏమండి, ఒక ఇంటిలోకి వెళ్ళాలన్నా ద్వారము ప్రాముఖ్యమైంది. ఏంటది? ద్వారము ప్రాముఖ్యమైంది. పూర్వ దినాల్లో గవునులు అని ఉండేవి. యెరూషలేము గవునులు. గవుని అంటే ద్వారము అని అర్థం. ఆ యెరూషలేము ప్రాకారము చుట్టూ, యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారాలు అంటే కోట గోడలు కట్టబడి ఉన్నాయి. వాటికి 9 ద్వారాలు ఉన్నాయి. పాత యెరూషలేము మందిరానికి, పాత యెరూషలేము ఒక కోటకు 9 ద్వారాలు ఉన్నాయి. నూతన యెరూషలేముకు ప్రకటన గ్రంథంలో 12 ద్వారాలు మనం చూస్తాం. ఈ పాత యెరూషలేము ఈ యొక్క కోట గోడలు, ఈ యొక్క కోట చుట్టూ ఉన్నటువంటి ఈ ద్వారాల్లో యేసు ప్రభు ఒక ద్వారం ఎన్నుకున్నాడు. ఏ ద్వారం అది? ఏ ద్వారం అని చదువుకున్నాం? గొర్రెల పోవు ద్వారము. ఏముంది అక్కడ? గొర్రెల ద్వారము. ఈ ద్వారానికి రకరకాల ద్వారాలు ఉన్నాయి. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి లోయ ద్వారం, లోయ గుమ్మము, అలాగా కొన్ని ద్వారాలకు కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఎంచుకున్నటువంటి ద్వారం ఏంటయ్యా అంటే, ఏంటది? గొర్రెల ద్వారం. ఈ గొర్రెల ద్వారము అని ఈ యొక్క ద్వారానికి అర్థం ఏంటయ్యా అంటే రక్షణ ద్వారము అని అర్థం. ఏంటది? రక్షణ ద్వారం. పిల్లరా, ఈ దినాల్లో అనేక మంది రక్షింపబడాలని, లేకపోతే వాళ్ళ జీవితం ముగించిన తర్వాత స్వర్గాన్ని చేరుకోవాలని, లేకపోతే వైకుంఠానికి చేరుకోవాలని, లేకపోతే పరలోకానికి చేరుకోవాలని, లేకపోతే నరకాన్ని తప్పించుకొని దేవుని సన్నిధికి చేరుకోవడానికి ఈ లోకంలో రకరకాల ద్వారాల గుండా ప్రవేశిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో రకరకాల ద్వారాల గుండా ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ఏ ద్వారములో సరిగా ప్రవేశించి
ఏ ద్వారంలో గనక మనం ముందుకు నడుస్తూ ఏ ద్వారాన మనం ప్రవేశిస్తే రక్షణ మార్గంలోనికి వెళతాము, ఏ ద్వారంలో నీవు గనక ప్రవేశిస్తే ఆ ద్వారము నిన్ను పున్నామ నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేరుస్తుందో, అనేక మంది ఆ ద్వారాలను గ్రహించలేకపోతా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ద్వారం ఏర్పరచుకుంటా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఏం ఏర్పరచుకుంటా ఉన్నారు? ఎవరికి వాళ్ళు ఒక దేవుణ్ణి, ఎవరికి వాళ్ళు ఒక దేవతను, ఎవరికి వాళ్ళు ఒక కులానికి ఒక దేవుణ్ణి, సంఘానికి ఒక దేవుణ్ణి, ఏమండి గోత్రానికి రకరకాల పరిస్థితుల్లో ఈ మార్గంలో ఈ ద్వారంలో మనం వెళితే ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు. కేవలం యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఈ మాటలు ఉంటాయి చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు 2 ద్వారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని ద్వారాల గురించి చెప్తున్నాడు? 2 ద్వారాల గురించి చెప్తా ఉన్నాడు. ఈ సర్వలోకానికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ కోటితో మాట్లాడుతూ ఉన్నమాట. 2 ద్వారాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. నాశనమునకు పోయేటువంటి మార్గం ఉంది, ఆ మార్గము విశాలమైంది. అనేకులు కుప్పలు తప్పులుగా ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏం దొరికిద్దని ఆ మార్గంలో ఏం దొరికిద్దనండి? ఆ మార్గంలో ఏదో జీవము దొరికిద్దని, ఆ మార్గంలో స్వర్గాన్ని చేరుకోవచ్చని, ఆ మార్గంలో ఏమండి పరలోకానికి చేరుకోవచ్చని నాశనమునకు పోయే ద్వారంలో జీవపు ద్వారాన్ని ఎత్తుకుతున్నారంట. యేసు ప్రభు చెప్తున్నాడు, నాశనమునకు పోవు ద్వారం ఉంది, దాని ద్వారా ఎంతమంది వెళ్తారంట? అనేకులు. చెప్పండి, ఆ ద్వారంలోనే అనేకులు వెళ్తా ఉన్నారంట. కానీ ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఈ అనేకులు? జీవమునకు పోవు మార్గం ఒకటి ఉందని చెప్తున్నాడు. మళ్ళా జీవమునకు పోవు ద్వారము ఎలాంటిది? అది ఇరుకు మార్గము, అది సంకుచితమునై ఉన్నది. కొంతమంది దాన్ని కనుగొనేది. పిల్లరా, ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామంటే, దేవుని యొక్క వాక్యము ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు ఎంపిక చేసుకోవలసినటువంటి ద్వారము, నీవు నడవవలసినటువంటి మార్గము, నీవు ఎంపిక చేసుకోవలసినటువంటి మార్గము చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాల్లో. విశాలమైన మార్గము, సకల సదుపాయాలు కలిగిన మార్గము. భక్తిగానే చేయొచ్చు, పాపాన్ని పాపముగానే వెంబడించవచ్చు, సినిమాలుగానే చూడొచ్చు, సీరియల్గానే చూడొచ్చు, మళ్ళీ భక్తి మార్గంలోనే ఉండొచ్చు. ఇది విశాలమైన మార్గము. అందరూ ఈ మార్గంలోనే వెతుకుతూ ఉన్నారు దేవుణ్ణి. కానీ ఆ మార్గంలో దేవుణ్ణి కనుగొనలేరు. క్రైస్తవ మార్గము అలాంటిది కాదు సుమా. క్రైస్తవ మార్గము ఇరుకు మార్గము, సంకుచితమై ఉన్నది. ఈ మార్గములో ప్రవేశింప పోరాడుడి అని చెప్తుంది బైబిల్. ఈ మార్గంలో ఏం చేయాలి? మనం పోరాడాలి. ఎందుకనండి? ఈ మార్గంలో మొట్టమొదట ఈ మార్గం ఎంతో కష్టంగా ఉంటుంది. పాస్టర్ గారు వస్తారు, ఆ పొరపాటు చేయకూడదు, ఇలాగ ఉండాలి, మనము ఇలాంటివి చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, దీని వైపు చూడకూడదు, అసలు ఈ పాపము జోలికే మనం వెళ్ళకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, టీవీ సీరియల్ చూడకూడదు అంటే మీకు ఎంతమంది కోపం కదా? వీళ్ళేంది, ఈ భక్తి ఏంది, టీవీ సీరియల్ చూడొద్దు అంటారు. బైబిల్లో రాసి ఉందండి. ఏమనంట? ఈయనకి ఏం రాసి ఉండాలంట? బైబిల్లో టీవీ సీరియల్ చూడకూడదని రాసి ఉందా? వితండవాదంతో కూడిన ప్రశ్నలు ఇవన్నీ. సంకుచితమైనటువంటి మార్గములో నిన్ను క్రమపరిచేటువంటి విధానాలు, నిన్ను క్రమపరిచేటువంటి క్రమబద్ధీకరణమైనటువంటి మార్గం ఇది.
ఈ మార్గంలో ప్రవేశించడానికి వస్తారు, కానీ చాలామంది పోరాడతారు, ప్రవేశించలేక చాలామంది ఆగిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యం అనేది బహు కఠినమైన పథ్యం. ఎలాంటి పథ్యం? కఠినమైన పథ్యం. అలాంటి భక్తి చేస్తేనే ప్రభు రాజ్యంలో నీవు నేను ఉండగలం. లేదండి, ఆదివారం వరకే నేను ఆరాధన చేస్తాను, మిగతా రోజులన్నీ ఈ లోకంలో విశాలమైన మార్గంలో నేను ప్రయాణం చేస్తాను అని గనక నీవు అనుకుంటే ఏమైపోతావండి? విశాలమైన మార్గం ఎక్కడికి కొట్టుకుపోతుంది? అది నాశనానికి కొట్టుకుపోతుంది, నాశనానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈ రక్షణ మార్గము ఈ యొక్క గొర్రెల ద్వారము దగ్గర నీ కొరకు ఏముందో తెలుసా? బెతెస్దా అనేటువంటి కోనేరు ఉందంట. ఎక్కడ? ఈ గొర్రెల ద్వారము దగ్గర. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేమునకు ఇంకా అనేకమైన ద్వారాలు ఉన్నాయి కదా, ఆ ద్వారాలలో గుండా వెళ్లకుండా ఈ గొర్రెల ద్వారములోనే ఎందుకు వెళ్తా ఉన్నాడు? ఎందుకు వెళ్తున్నాడండి? చెప్పాను కదా, గొర్రెల ద్వారం అంటే ఏంటి? రక్షణ మార్గం. ఆయన నీకు నాకు రక్షణ కలిగించుట కొరకు పరలోక మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ మహిమను విడిచిపెట్టి నిన్ను నన్ను తనతో కూడా తీసుకువెళ్ళటానికి, తనతో కూడా ఆ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుట కొరకు ఆయన ఎలాగొచ్చాడంటే, ఈ లోకానికి ఎలాగొచ్చాడు? ఒక గొర్రెల కాపరిగా. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం నుండి చదువుదాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడినై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 8వ వచనం చదువుదాం. 8వ వచనం. గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చి వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము. నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? గొర్రెల పోవు ద్వారము నేనే ద్వారం అంటున్నాడు. ఎక్కడికి ద్వారం? ఈయన రక్షించటానికి ద్వారము, రక్షణకు ద్వారము. యేసు ప్రభు యొక్క రక్షణ మార్గములో లేక యేసు ప్రభువును వెంబడిస్తేనే ఆయన ద్వారము. ఆ ద్వారములో గుండా నీవు గనుక ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తేనే నీకు ఆశీర్వాదం. ఇంకా ఏ ద్వారాను నువ్వు ప్రవేశించినా నువ్వు మోక్షానికి చేరుకోలేవు. చేరుకోలేవు. ఎందుకంటే ఈయన అంటూ ఉన్నాడు, ఈయన ఏమంటున్నాడు? యేసుప్రభు ఏమంటూ ఉన్నాడు? మనం గమనించినట్లయితే ఆయనంట మనకు ముందుగా నడుస్తాడంట. ఆయన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా, అంటే ఆయన గొర్రెల కాపరి అని మనకు అర్థమవుతుంది కదా. ఆయన గొర్రెల కాపరి. మనం ఎవరు అండి? గొర్రెలమేనా? 100వ కీర్తనలో మనం ఈ మాట చదివి ముందుకు వెళ్తాం. చూడండి, 100వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుదాం. 100వ కీర్తన అంటే 100వ కీర్తన. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరు మేపుతున్న గొర్రెలము?
ఆయన మేపు గొర్రెలం. చూడండి ప్రియులరా, దేవుడు ఎంత స్పష్టంగా తన యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో ఎగతాళి చేస్తూ ఉన్నారు క్రైస్తవులు. గొర్రెలు 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 అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నువ్వు గొర్రెలు అని ఎగతాళి చేసినంత మాత్రాన క్రైస్తవుడు ఎక్కడ చిన్నబుచ్చుకోడు. కానీ నేను ఒక సత్యం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ గొర్రెలే గనక భారతదేశానికి రాకపోతే, ఈ గొర్రెలే గనక యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు మార్గములో ఈ భారతదేశానికి రక్షణ సువార్తను తీసుకొని రాకపోతే ఈ రోజున ఎంతో భయంకరంగా ఉండును కదా. పిల్లరా, విలియం కేరీ అనేటువంటి గొర్రె, గొప్ప దైవజనుడు ఈ లోకానికి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు భారతదేశం. ఈ రోజుల్లో నేను ఒక సత్యాన్ని మీకు చెప్తాను. ఈ రోజుల్లో భర్త చనిపోయినటువంటి స్త్రీలు చాలామంది బతికుంటున్నారు లేదా? భర్త చనిపోయిన వారు చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారే. గొర్రెలు గొర్రెలు అని అవహేళనగా అపహసించి మాట్లాడుతూ ఉన్నావే. ఈ క్రీస్తు గొర్రె గనక, విలియం కేరీ అనే గొర్రె గనక భారతదేశం వచ్చి సతీ సహగమనాన్ని రూపుమాపక పోయినట్లయితే, నీ తాత చచ్చిపోయినప్పుడే నీ నాయనమ్మ కూడా చచ్చిపోయేది. ఒకవేళ నీ తండ్రి చచ్చిపోయినప్పుడే నీ తల్లి కూడా సజీవ సమాధి అయిపోయేది. తెలుసునా? ఎలాంటి ఆశ్చర్యకరమైన ఉపకారాలు ఈ దేశంలో జరిగినాయో తెలుసా? ఒక క్రైస్తవుల వలన. భర్త చనిపోతే వెంటనే ఈ భార్యను కూడా ఏం చేయాలండి? ఆ భర్త కాలుతున్నటువంటి చితిలో పడవేసి తగలబెట్టేవాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు. ఈమె చిన్న వయసు, నేను ఇంకా బ్రతుకుతాను అంటానికి లేదు. ఏం చేయాలి మనిషిని? చెప్పండి, ఏం చేయాలంట? మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? భర్త చనిపోయాడు అనుకోండి, భార్య విధవరాలైంది, ఏం చేస్తాం మనం? ఇప్పుడైతే ఏం చేస్తాం? ఓదారుస్తారు, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత తన పని తాను చేసుకుంటాం. అట్లా కాదు. మొదటి శతాబ్దంలో కొన్ని సంవత్సరాల క్రితం విలియం కేరీ ఈ యొక్క మన భారతదేశానికి వచ్చినప్పుడు సతీ సహగమనం అని ఉండేది మన దేశంలో. సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత వెంటనే భార్య, ముసలైనా కానీ యవనస్తురాలైనా కానీ భర్తను కాల్చేటువంటి మంటల్లో ఈ భార్యను కూడా ఏం చేయాలి? వేసేసి కాల్చేసి చంపేయాలి. అది మన యొక్క సనాతన ధర్మం. బ్రతికున్న మనిషిని కాల్చి చంపటం ధర్మం. ఎక్కడ ధర్మం అండి ఇది? ఎక్కడ ధర్మం? ఈరోజు నీవు సజీవురాలిగా ఉన్నావు అంటే విలియం కేరీ అనేటువంటి గొర్రె తీసుకొచ్చిన సంస్కరణ, క్రీస్తును వెంబడించినటువంటి ఈ క్రైస్తవులు తీసుకొచ్చిన సంస్కరణలు. పిల్లరా, ఈ రోజుల్లో ఆడవాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు పెట్టుకొని బ్యాంకుల దగ్గరికి పరిగెత్తున్నావు అంటే అక్కడ ఆడవాళ్ళకి బ్యాంకులు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది విలియం కేరీ. చదువును ప్రోత్సహించింది విలియం కేరీ. యూనివర్సిటీలు తీసుకొచ్చింది విలియం కేరీ. గొప్ప గొప్ప దైవజనులైన వారు భారతదేశాన్ని ఉద్ధరించారండి. ఈరోజు ఆ మహానుభావుల ఫలాలు అనుభవిస్తూ ఈరోజు గొర్రెలు 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 అని ఎగతాళి చేస్తూ ఉన్నారు క్రైస్తవుల్ని. నువ్వు ఎంత ఎగతాళి చేసినా నవ్వి నాపు చేయని ఏమైందంట? పండిద్దంట. నవ్వితే వాడి పొళ్ళే బయటపడితే నవ్వుకొనిండ్రా కదా. ప్రియులరా, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు? భయంకరమైన కలరా వచ్చి దేశమంతా నాశనం అయిపోతున్న సమయంలో ఎక్కడో యుగోస్లేవియా అనేటువంటి దేశం నుండి కలకత్తా, పశ్చిమ బెంగాల్ కలకత్తా వచ్చింది మదర్ తెరిస్సా. ఎంతమందికి తెలుసు మదర్ తెరిస్సా? ఏమండి, తన యవ్వన కాలంలోనే దేవుని కొరకు సమర్పించుకొని తనకున్న ధనము, ఆస్తిపాస్తులు, యవ్వన బలము మొత్తం ఈ భారతదేశానికి త్యాగం చేసింది. కుష్ఠరోగుల మధ్య సేవ చేసింది. వాళ్ళ భయంకరమైన వ్యాధిగ్రస్తులు వాంతి చేసుకుంటా ఉంటే ఆ ఒళ్ళో పట్టుకొని ఆ వాంతి తన దోశలతో పట్టుకొని ఎత్తిపోసి సేవ చేసిందండి.
ఎలాంటి క్రైస్తవులు, ఎలాంటి సంఘ సంస్కర్తలు, ఎలాంటి అన్యాచారాన్ని రూపుమాపిన వాళ్ళు. ఈరోజు నువ్వు టెక్నికల్గా కానీ ఈరోజు ఈ దేశంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఫలము దేవుని వెంబడిస్తూ దేవుని మార్గములో నడిచిన క్రైస్తవులు చేసినటువంటి సంస్కరణలే. ప్రియులారా, గొర్రెల పోవు ద్వారం, గొర్రెల పోవు ద్వారం. ఈ దినము ఈ ద్వారములో నువ్వు ప్రవేశిస్తేనే నీకు రక్షణ. నువ్వేదో ఒక ద్వారాన్ని నువ్వు ఏర్పాటు చేసుకొని, నాకు సనాతనము తరతరాల నుండి నేను ఈ ద్వారములో ఉన్నానని, ఈ ద్వారాన్ని నేను ప్రవేశిస్తానని నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలియదు. కానీ నీవు ప్రవేశించేటువంటి ద్వారము, నీవు పోరాడుతూ ఉన్నటువంటి ద్వారము, నువ్వు ఏదైతే ఎక్కడికైతే వెళ్ళి ఏదైతే చేయాలని ఆ ద్వారంలో ప్రవేశించి పోరాడుతున్నావో ఈ మార్గము నిన్ను క్షేమమునకు నడిపించదు సుమా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 12వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. తృప్తిగా మేలు పొందును, అది కాదయ్యా, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. 12వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం, 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. నీ ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గము, నేను వెళ్ళేటువంటిదే ఇదే సరైన మార్గము, నేను చేసే భక్తి ఇదే సరైన భక్తి మార్గము. ఈ భక్తి మార్గము ఇప్పటి నుండి కాదు, ఎంతో కాలము నుండి నేను, మా తాతలు ముత్తాతలు తరతరాలుగా ఈ మార్గాన్ని మేము వెంబడిస్తూ ఉన్నాం. ఇదే సరైన మార్గము అని నీవు అనుకుంటూ బ్రతుకుతా ఉన్నావు. కానీ ఆ మార్గం ఎక్కడ దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది ఆ మార్గము. యేసు ప్రభు అన్నాడు, జీవమునకు పోవు మార్గము నేనే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు. ప్రియులారా, గమనించండి, ఏ మార్గములో నీవు ప్రవేశించబోతా ఉన్నావు, ఏ మార్గంలో నీ జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి పురుకొల్పుతూ ఉన్నావు. మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క గొర్రెల మార్గము, గొర్రెల పోవు ద్వారము, గొర్రెల పోవు ద్వారము అంటే రక్షణ ద్వారము అని అర్థం. ఏ ద్వారం అని అర్థం? రక్షణ ద్వారం. మంచిది. ఈ రక్షణ ద్వారంలోకి వస్తే మాకేం వచ్చిందయ్యా? ఈ రక్షణ ద్వారంలోకి వచ్చాం. యేసు ప్రభు ఈ గొర్రెల ద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక కోనేరు ఉందంట. అక్కడ ఒక కోనేరు ఉంది. యెరూషలేము ఒక ప్రాకారాల్లో, యెరూషలేము యొక్క ద్వారాల్లో నీటి మడుగులు ఉన్నాయి, కోనేరులు ఉన్నాయి, ఇంకా రకరకాల నీటి మడుగులు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా బైబిల్లో రాయబడలేదు. కానీ గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి కోనేరు గురించే రాయబడుతూ ఉంది. ఆ కోనేరు పేరేంటంట? బెతెస్దా. ఏంటది? బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కరుణాగృహము అని అర్థం. ఏంటది? కరుణాగృహము అనేటువంటి కోనేరు ఉంది అక్కడ. కోనేరులో ఏముంటాయమ్మా? కోనేరులో ఏముంటాయి? మా ఊళ్ళో కోనేరే లేదా అన్నట్టు చూస్తున్నారా? కోనేరులో ఏముంటాయమ్మా? నీళ్లు ఉంటాయి. ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి ఈ లోకములో ఆ పాపపు ఇష్టమైన లోకములో పాప మాలిన్యంలో చిక్కుకొని పాపము చేత శాపము చేత ఏడవబడుతూ శాపగ్రస్తుడై బహు భయంకరమైన స్థితికి దిగజారిపోయిన ఈ వ్యక్తి రక్షించబడటానికి ఒక త్రోవ చూపిస్తూ ఉంది క్రైస్తవ మార్గం. అదే గొర్రెల యొక్క ద్వారం. గొర్రెల యొక్క ద్వారం. ఎప్పుడైతే ఈ ద్వారాన నువ్వు ప్రవేశిస్తావో వెంటనే నీ కొరకు జీవజలం అక్కడ ఏర్పాటు చేయబడింది. ఏముంది అక్కడ? బెతెస్దా కోనేరు అనేటువంటిది ఉందంట.
ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, అక్కడ రాయబడి ఉంటుంది, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఏ వ్యాధి కలిగిన వాడైనా. ఈ రోజుల్లో కొన్ని వ్యాధులకు మందు లేదు, కొన్ని వ్యాధులకు మందు లేదు, కనిపెడతా ఉన్నారు ఇంకా కొన్ని వ్యాధులకు. కానీ సుమారు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, యేసు ప్రభు తర్వాత కదా ఇది, యేసు ప్రభు కాలంలో జరిగింది కదా ఇది. ఆ దినాల్లోనే ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే బెతెస్దా కోనేటికి, కరుణాగృహానికి వస్తే చాలు, దేవుని సన్నిధికి వస్తే చాలు, యేసు ప్రభువుని శరణు వేడుకుంటే చాలు, యేసు ప్రభువుని నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే చాలు, యేసు ప్రభువుని నువ్వు నమ్ముకుంటే చాలు, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా. నీ వ్యాధి డాక్టర్లకు ఎక్కువైపోవచ్చేమో, నీ వ్యాధి ఏమండి పెద్ద గొప్ప గొప్ప సైంటిస్టులకు అందకపోవచ్చేమో, నీకున్నటువంటి రోగాన్ని బట్టి నీ కుటుంబస్తుల మధ్య నువ్వు తేలికైపోవచ్చేమో, నాకు తెలియదు. కానీ ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఆయన సన్నిధికి వస్తే ఆయన త్రోసివేసే దేవుడు ఎంత మాత్రమో కాదు. ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఏమవుతాడంటండి? స్వస్థపరచబడతాడు. కనుక ఈ దినాల్లో చాలామందికి ఏ రోగం ఉందా అంటే పాపపు రోగంతో బాధపడుతూ ఉన్నారు. ఏ రోగం? పాపపు రోగం. ఈ శరీరపు రోగాలు ఇవన్నీ సహజంగా వస్తాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ట్రీట్మెంట్ దొరుకుతుంది. పాపానికి రోగం, పాపానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగానికి మందేస్తాడు? డెంగ్యూ వచ్చిందంటే సెలైన్లు పెడుతున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారు. టైఫాయిడ్ వచ్చిందంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. ఇంకా ఏదైనా వ్యాధులు వచ్చినాయి అంటే ఏం చేస్తున్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు. పాపపు రోగానికి ట్రీట్మెంట్ ఎవరు చేస్తాడు? ఏ హాస్పిటల్లోనైనా ఇక్కడ పాపపు రోగానికి మందు లభించును అని చూడగలం మనం. పాపానికి మందు ఇవ్వగలను అని ఎవరైనా చెప్పగలరా? ఎక్కడైనా, ఏ మార్గంలోనైనా, ఏ సనాతన మార్గములో, ఏ సనాతన ధర్మంలో, నీవు వెంబడిస్తున్న మార్గములో, నీవు క్రైస్తవ్యాన్ని చులకనగా చేసి మాట్లాడుతూ నీవు వెంబడిస్తున్న మార్గములోనైనా సరే పాపమునకు రోగం, ఆ పాప రోగమునకు మందు వేయగలిగేటువంటి ఆ యొక్క పరిష్కారము నీ జీవితంలో, నీ మార్గంలో ఏమైనా ఉందా? ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఎట్టి పాపపు రోగము కలిగిన వాడైనా, ఎట్టి శాపగ్రస్తములో ఉన్నవాడైనా, ఎట్టి కట్ల చేత కట్టబడిన వాడైనా, ఎటువంటి శాపము చేత కోలుకోలేనటువంటి స్థితిలో నశించిపోయే వ్యక్తి అయినా సరే ప్రభు సన్నిధికి వస్తే ఏం జరుగుతుందంట? ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. ఏ మార్గంలో, ఏ ద్వారంలో వస్తే, ఏ ద్వారంలో వెళితే? గొర్రెల ద్వారమున. యేసు ప్రభువే ద్వారం, ఆయన నేనే ద్వారం అంటా ఉన్నాడు. ఆయన ద్వారము, ఆ ద్వారములో మనం ప్రవేశించినప్పుడు, ఆయన ద్వారా మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంట? ఆ గొర్రెలంట ఆయన స్వరం వింటూ, మేత మేస్తూ, లోపలికి వస్తూ, బయటికి వెళుతూ క్షేమ స్థితిలో ఉంటాయంట. ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే క్షేమం ఉంటుంది, యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే ఆశీర్వాదం ఉంటుంది, యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే ఆరోగ్యం ఉంటుంది, యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే ఐశ్వర్యము. చూసారా ఆయన మార్గంలో ఎన్ని ఆశీర్వాదకరమైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన మార్గము అనేక మందికి నచ్చటంలా. ఈ శ్రేష్టమైన ఆరోగ్యకరమైన మార్గంలోకి రావాలి అంటే ఎన్నో అడ్డుపడతా ఉన్నాయి. కులం అడ్డుపడతా ఉంది, మతం అడ్డుపడతా ఉంది, జాతి అడ్డుపడతా ఉంది, వర్గం అడ్డుపడతా ఉంది, వర్ణన అడ్డుపడతా ఉంది. యేసు ప్రభు జీవము కలిగిన దేవుని దగ్గరికి రావడానికి ఎన్ని అడ్డుపడతా ఉన్నాయో చూడండి. అందుకనే మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి.
పోరాడాలి. ఒక సహోదరి ఆమె అన్యుల కుటుంబంలో నుండి ప్రభువుని తెలుసుకుందంట. ఏ కుటుంబంలో నుండి? అన్యుల కుటుంబంలో నుండి ప్రభువుని తెలుసుకొని ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తూ ఉంది. భర్తకు తెలియదు. భర్తకు తెలిస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడంట? ఈ పగల కొడతాడంట కర్ర తీసుకుని. నిజంగా జరిగిన సత్యం ఇది. భర్తకు తెలియకుండా ఆదివారం అందరు ఎక్కడికి వెళ్తారు? సహజంగా భర్తలందరూ బయట కూర్చొని సరదాగా వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. ఇక భార్యలు త్వరగా వంట పూర్తి చేసుకొని ఎక్కడికి వెళ్తారు? ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మందిరానికి వెళ్తారు. ఏమో బైబిల్ దొంగచాటు ఎక్కడో దాచిపెట్టుకొని మందిరానికి వెళ్ళేది. మందిరానికి వెళ్ళి ప్రభువుని హృదయపూర్తిగా ఆరాధించి ప్రభువుని స్తుతించి ఇంటికి వస్తూ ఉండేది. ఉప్పు అందించేవాళ్ళు ఉంటారు కదా, ఏదిరా అడగబోతుంది మీ ఆవిడ, వాళ్ళ మధ్యలో పోతుందని ఉప్పు అందించారంటే ఈ మనిషికి. ఎవరికి? భర్తకి. ఏమందించారు? భలే అందిస్తారు ఇవన్నీ కదా. ఉన్నాయి లేని ఉన్నట్టు అందించడానికి మాత్రం ముందుంటారు. కానీ సత్యమైనటువంటి మార్గము, సత్యమైనటువంటి మాటలు, యథార్థమైనటువంటి మాటలు నీ ఆత్మకు, నీ కుటుంబానికి మేలు కలుగజేసి క్షేమాన్ని కలుగజేసేటువంటి మాటలు మాత్రం నీ దగ్గరగా ఏమాత్రం రావు. ఎదుటివానికి కీడు చేసేటువంటివి, ఎదుటివానికి అపాయాన్ని కలిగించేటువంటి మాటలే మనము అనేకమైన మోసుకొని వెళ్తూ ఉంటాం. భర్తకి చెప్పారు ఎవరో, ఏడికి పోతుంది నీ భార్య, ఏడికి పోతుందంటేమే మందిరానికి పోతుంది. నేను వెళ్ళాడు ఇంటికి. ఏడికి వెళ్ళొస్తున్నావంట, ఏం సంగతి? అయ్యా ప్రభువుని నమ్ముకున్నాను, ఆరోగ్యం వచ్చింది, ఆశీర్వాదం, మన కుటుంబం అంతకుముందు ఎలాగుందో చూసావు కదా, ఇప్పుడు ఎలాగుందో చూసావు కదా అని ప్రతిలో ఆడుతూ ఉంది భర్తని. వెళ్ళావా చంపేస్తా నిన్నని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆదివారం అయిపోయింది, ఈ సోమవారం నుంచి శనివారం దాకా బ్రతిలాడుతుంది. ఎవరినండి? భర్తనే. ప్రభు సన్నిధి పోగొట్టుకున్నయ్యా, వెళతాను, నేను వెళ్ళి ఆరాధన చేసి వస్తాను, ప్రార్థన చేసుకొని వస్తాను, నీ కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసి వస్తాను బతిలాడుతుంటే, నువ్వు పోతే నా పరువు ఏం కావాలా? ఏమైందంట అయ్యగారికి? పరువు పోద్ది. ఎంతమంది అజ్ఞానులైనటువంటి వాళ్ళు నీ క్షేమము కోరి, నీ కుటుంబ క్షేమము కోరి, నీ ఆరోగ్యం కోరి, నీ మేలు కోరి, నీ భార్య దివారాత్రులు ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే, నీ కొరకు ప్రార్థనకు వెళ్తుంటే పరువు పోతుందా నీకు? ఎంత విచారం అండి. నీవు ఈ దినము క్షేమంగా ఉన్నావంటే కారణం తెలుసా నీకు? నీ భార్య ప్రార్థన. నీ కుటుంబము అపాయం నుండి తప్పించబడిందంటే కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి కన్నీటి ప్రార్థన నిన్ను క్షేమంగా నిలబెడతావు. ఈయన గట్టిగా చెప్పాడు, నువ్వు వెళ్ళటానికి లేదు, నువ్వు వెళ్ళావంటే నేను ఊరుకోను. వెళ్ళిపోయాడు ఈయన. ఎక్కడికి? రచ్చబండ దగ్గరకు, ఎక్కడికో చెట్టు కింద కూర్చున్నా అన్నాడు. అదే దారిలో ప్రార్థనకు వెళ్ళాలి ఈ తల్లి. బైబిల్ తీసుకుంది. ప్రభువా, నీ హస్తాలకు నన్ను నేను అప్పగించుకుంటున్నా, ఆయన ఏం చేసినా నీదే భారం, నేను మాత్రం మందిరానికి ఆగను ప్రభు అని చెప్పి వెళ్తా ఉంటే ఏమందిస్తారని చెప్పిన ఇందాక? ఏమందిస్తారు? ఉప్పు అందిస్తారు. అదిగో వస్తుందిరావు, పోతుందిరావు, చూడు, నీ మాట అంటే లెక్కలేదు, చూడు, నువ్వు చెప్పినాక నేనకుండా పోతుంది చూడని ఏమందిస్తున్నారు అక్కడ? అందిస్తూ ఉండేసరికి ఈయనకేమవుతుంది? రగిలిపోతూ ఉన్నాడు. 10 మందిలో ఏం పోతుందంట పాపం, ఈయనకి పరువు పోతుందంట పాపం. ఎంత పరువు ఉందో నాకు తెలియదు. తాగి మురిగాలలో పడి దొరిలాడేటప్పుడు ఈ పరువు ఏమైందో నాకు తెలియదు. ఏమండి, తాగి అక్కడ బార్ షాపుల దగ్గర పడితే ఎవడో మోసుకొచ్చుకొని నిన్ను నీ ఇంట్లో పడేస్తున్నప్పుడు నీ పరువు ఏమవుతుందో నాకు తెలియదు. విలువలు మర్చిపోయి ఇతరుల యొక్క జీవితాలను పాడు చేస్తున్నప్పుడు ఆ పరువు ఏమవుతుందో, నీ భార్యను విడిచిపెట్టి వేరొక భార్య వద్దకు నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పరువు ఏమవుతుందో, ఈ విషయాల్లో నీకు పరువులు గుర్తుకురావు. ప్రభువుని ఆరాధించడానికి నీ భార్య బయలుదేరితే పరువు గుర్తొస్తుంది. ప్రభువుని ఆరాధించడానికి నీ కుమారుడు బయలుదేరితే పరువు గుర్తొస్తుంది. ప్రభువుని ఆరాధించడానికి నీ కుటుంబం బయలుదేరితే నీకు అది అవమానంగా ఉంది. ఇకనైనా కళ్ళు తెరు, దేవుని మార్గంలో ఉన్న శ్రేష్టతను గుర్తించు. ఏం బయలుదేరి వెళ్తా ఉంది. పక్కన ఉన్న కర్ర తీసుకున్నాడు ఈ మనిషి, ఎదురుకు వెళ్ళాడు. నువ్వు ఇంటికి వెళ్తావా, కొట్టమంటావా? ఎంతమందిలో?
నడి రోడ్లో సెంటర్లో జరిగినటువంటి సంభాషణ ఇది. ఇవేమో భర్త మాటకు జవదాటలేదు, ప్రభువుని పోగొట్టుకోలేదు. అయ్యా నేను నీ మాట జవదాటలేను, అలాగని దేవుని మందిరానికి నేను దూరం కాలేను, దేవుని మందిరానికి వెళ్తానయ్యా అని బ్రతిలాడుతూ ఉందంట. నువ్వు ఇంటికి వెళ్తావా వెళ్ళవా అంటే నేను వెళ్ళను, మందిరానికే వెళ్తానని చెప్పేసరికి కోపం వచ్చింది. కర్ర తీసుకొని గట్టిగా తల మీద కొట్టేశాడు. కొట్టగానే రక్తం గారిపోతూ ఉంది. మన విశ్వాసులైన భక్తి పరులైన స్త్రీలు అయితే ఏం చేస్తారు? ఈ టైంలో ఏం చేస్తాం? బైబిల్ పక్కన పడేసి నన్ను కొడతావా నువ్వు, అసలు నీ సంగతి ఏంది, నీ కథ ఏందని మనం ఏం చేస్తాం? అదేదో తిప్పుతారంట సహోదరి, చేస్తాం కదా. కానీ ఆ తల్లి ఏం చేసింది తెలుసా? అలాగ పట్టుకొని పాట పాడుతూ ఉందంట, కింద పడిపోయి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియదే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పాడుతుందంట. ఏడుస్తా పాడుతూ ఉందంట. ఈమె పాట పాడుతున్నసరికి పిల్లరా ఈ భర్త గడగడగడగడగడగడగడలాడిపోతూ ఉన్నాడు. కర్ర ఎక్కడ పడేశాడు, అక్కడే మోకాళ్ళ మీద పడిపోయాడు. భార్యను పట్టుకున్నాడు, విలవిలా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఆ భర్తను దర్శించింది. అక్కడే ఏడుస్తూ తన భార్యకు కట్టుకట్టాడు. నేను కూడా నీతో పాటు మందిరానికి వస్తాను పద అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క మందిరానికి. కుటుంబం అంతా కలిసి ఏ మార్గంలోకి వచ్చింది? ఇప్పుడు జీవ మార్గంలోనికి. కొంచెం కష్టంగానే ఉంటుంది, ముందు కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ మార్గంలోకి వెళ్ళాలంటే. ఒకసారి ఆ ప్రేమను నువ్వు రుచి చూచినట్లయితే మరణము నిన్ను సమీపించినా కానీ దాన్ని నిన్ను వేరుపరచలేదు ఆ ప్రేమ. పిల్లరా గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడను గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుంపులుగా పడి ఉన్నారు. ఎక్కడండి? బెతెస్దా కోనేటి దగ్గర. ఎంతోమంది స్వస్థత కొరకు వచ్చారు. ఎంతోమంది తమకున్న వ్యాధులు నయం చేసుకున్నట్టు కొరకు వచ్చారు. అయితే యేసు ప్రభు ఆ మార్గంలో ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి ఆ ద్వారం గుండా లోపలికి వచ్చి తేరి చూస్తూ ఉన్నాడు. అందరం చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. తేరి చూస్తూ ఉన్నాడు. ఒక్క వ్యక్తి మీదకి ఈయన దృష్టి వెళ్ళిందంట. ఎంతమంది మీదకి వెళ్ళింది? ఒక్క వ్యక్తి మీదకి ఈయన దృష్టి వెళ్ళింది. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనల్ని చూడటానికి వచ్చాడు. మన హృదయ స్థితిని చూడటానికి వచ్చాడు. మనతో మాట్లాడడానికి మన మధ్యకు ప్రభు వచ్చాడు. మరి ఎంతమంది ఆయన దృష్టిలో కనబడేవారిగా ఉన్నాం? మనం ఉండటానికేమో ఎక్కడ ఉంటున్నాం? మన ఆలోచనలన్నీ ఏడా ఉన్నాయి. ఇంకా వాన పడుతుందా బయట? అమ్మో ఇంకా వాన తగ్గలేదా? ఈ నాటు మునిగిపోయిందేమో, తొందరగా వదిలిపెడుతూ పోయి నీళ్ళన్నీ బయటికి పోగొట్టుకుందాం. ఇక్కడ కూర్చొని మనం ఈ ఆలోచనలో ఉంటే ఆయన ఎవరిని ఆలోచిస్తాడో తెలుసా? ఎవరైతే ఆయన స్వరం వినాలని, ఎవరైతే ఆయన తాకితే స్వస్థపరచబడాలని, ఎవరైతే ఆయన కనుదృష్టి ఆయన మీద పడాలని కోరుకుంటూ ఉంటారో వారి కొరకు ఆయన కనుదృష్టి వెతుకుతూ ఈయనంట 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి ఆడ పడి ఉన్నాడంట. ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉన్నాడు. పిల్లరా, నువ్వెన్ని సంవత్సరాల నుంచి కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ దైనందిన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుండి ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుండి నీ కుటుంబంలో ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఆ కార్యాన్ని నెరవేర్చగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కార్యాన్ని నీ పట్ల నెరవేర్చగలిగే దేవుడు యేసు ప్రభు. ఎప్పుడో తెలుసా? నువ్వు యెరూషలేము బయటుండి నెరవేర్చయ్యా అంటే కాదు. ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. ఏ లోపలికి రావాలండి? గొర్రెల ద్వారము ద్వారా
నేనే ద్వారం అన్నటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆయన లోపలికి నువ్వు వచ్చినప్పుడు. చాలామంది బయటే ఉంటున్నారు, లోపలికి రావట్లేదు. చాలామంది బయటే ఉంటున్నారు, లోపలికి రావట్లేదు. లోపలికి రావాలి, వాక్యం అనే లోపలికి రావాలి, వాక్యం అనే లోపలికి రావాలి. బయట ఎందుకు నిలబడ్డావు? బయట ఎందుకుంటున్నావు నీ జీవితంలో? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, నీవు లోపలికి రా. బయట ఎందుకు నిలబడ్డావు?